గౌరవ మంత్రి గారికి బొకే అందజేసి శాలువాతో సత్కరించవలసిందిగా కోరుతాము. అలాగే బాలకృష్ణ గారిని గౌరవ మంత్రివర్యులకి బొకే అందజేయవలసిందిగా శాలువాతో సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే జూనియర్ సివిల్ డిప్యూటీ కోర్టు ఏజీపీ అంబటి శ్రీనివాసరెడ్డి గారు సీనియర్ న్యాయవాది కుక్కరం సార్ గారిని వేదిక మీదకి వచ్చి మంత్రి గారిని సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. కుక్కరం సార్ గారు దాని తర్వాత సీనియర్ న్యాయవాది చల్లా కృష్ణయ్య గారు, చక్రాల వెంకటేశ్వర్లు నెంబర్ 1, తర్వాత నారాయణ గారి సిద్ధం రాసుగా కూర్చున్నాం. జుట్టుకొండ సత్యనారాయణ గారు, జక్కుల వీరయ్య గారు. జుట్టుకొండ సత్యనారాయణ గారు, జక్కుల వీరయ్య గారు. జూనియర్ సివిల్ జడ్జి కోర్టు సూపరింటెండెంట్ సైదా నాయక్ గారిని మంత్రి గారి సన్మానించాల్సిందిగా కోరుతాను. మేము కూడా ఆల్ లీగల్ మ్యాటర్స్ ని మరి చాలా క్లోజ్ గా ఫాలో అవుతుంటాను. శాసన సభలు మాట్లాడినా, పార్లమెంట్ లో మాట్లాడినా, మీ తరఫున అడ్వకేట్స్ వెల్ఫేర్ కోసం ప్రతి ఫోరంలో కూడా మీ పక్షాన్ని కలవడుతున్న మాట కూడా నేను మనం చేస్తున్నాను. ముందు కూడా అడ్వకేట్స్ వెల్ఫేర్ విషయంలో కానీ, కోర్టుల విషయంలో కానీ మరి మీ ఉత్తమం ఎక్కడుంటారని మాట మాత్రం నేను మీకు సభాముఖంగా ఈరోజు మాటిస్తున్నాను. ఇది మీరందరూ చాలా చైతన్యవంతమైన పౌరులు, సమాజాన్ని మీరు ప్రభావితం చేసే పౌరులు. కొన్ని హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో, హుజూర్ నగర్ పట్టణంలో జరుగుతున్న విషయాలు కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. హుజూర్ నగర్ లో 100 బెడ్ హాస్పిటల్ కట్టించింది నేనే, రోసే గారు ముఖ్యమంత్రి అప్పుడు. దానిలో మరింత సౌకర్యాలు, డాక్టర్లు, నర్సులు మెరుగుపరచడానికి బోత్ మ్యాన్ పవర్ అండ్ ఎక్విప్మెంట్. ఈ మధ్య నేను దామోదర్ రాజనరసింహ గారు హెల్త్ మినిస్టర్ తీసుకొచ్చి ఇక్కడ కోదాడలో గవర్నమెంట్ హెల్త్ అండ్ మెడికల్ ఫెసిలిటీస్ అప్గ్రేడ్ చేయడానికి కొంత చర్యలు తీసుకోవడం జరిగింది. హుజూర్ నగర్ కి 2,20,00,000 రూపాయలతో సిటీ స్కాన్ మిషన్ ఇప్పుడు లేదు, సిటీ స్కాన్ మిషన్ కొనుగోలు చేసే విధంగా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆపరేషన్ థియేటర్ కి ఆర్థోపెడిక్ ఎక్విప్మెంట్ కూడా మరో 4-5 కోట్ల ఎక్విప్మెంట్ ఇవ్వడం జరిగింది. కోదాడలో చిన్న హాస్పిటల్ ఉంటే అక్కడ కూడా 100 బెడ్ హాస్పిటల్ మంజూరు చేయించడం జరిగింది. భవన నిర్మాణం కూడా మొదలైంది. నిరుపేద వారికి, లోవర్ మిడిల్ క్లాస్ వారికి
మరి నేను 10 ఏళ్ల క్రితం ఆనాటి ప్రభుత్వంలో మొదలుపెట్టే పని రామస్వామి గుట్టకాడ 2160 ఫ్లాట్ల పని ఏ కారణంలో గత 10 ఏళ్ల ప్రభుత్వం ఆపేసింది. పదే గత ప్రభుత్వంలో మంత్రులు వచ్చేది, ప్రకటన చేసేది, పోయేది, కానీ పని కాలేదు. ఈరోజు ఆ 2160 ఫ్లాట్ పూర్తి చేయడానికి 70 కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభించిన చెప్పడానికి పనిచేస్తున్నాం. ఒక 4-5 నెలల్లో హుజూర్ నగర్ పట్టణ వాసులకి 2160 ఫ్లాట్లు 1 బెడ్రూమ్ ఫ్లాట్స్ మరి నిరుపేద వారికి అందుబాటులో రాబోతున్నాయని చెప్పి నేను పనిచేస్తున్నాను. అదేవిధంగా హుజూర్ నగర్ మెయిన్ రోడ్డు చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉంది. అది కూడా నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని కింద పైప్ లైన్ కానీ మెయిన్ రోడ్ కానీ ఫాస్ట్ ట్రాక్ లో యుద్ధ ప్రాతిపదికన టేకప్ చేసి పూర్తి చేయాలని. మరి ఇటు హుజూర్ నగర్ ఇంటికి మన లింగగిరి రోడ్డు నుంచి మఠంపల్లి డివిజన్ కి అది డబుల్ రోడ్డు వేయించడానికి పనులు మొదలుపెట్టాం. దానికి 5,30,00,000 మంజూరు చేయడం జరిగింది. హుజూర్ నగర్ లో సమ్మర్ లో పట్టణంలో హుజూర్ నగర్ పట్టణంలో ఎండాకాలంలో మంచినీటి ప్రాబ్లం ఉండకూడదని ఈ రోజు నేను ₹1,00,00,000 మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా క్రైస్తవులకి నేను కొంతకాలం క్రితం వాళ్ళకి బరియల్ గ్రౌండ్ లేదంటే బరియల్ గ్రౌండ్ ఉంది. నేను గతంలో ల్యాండ్ కేటాయించిన ఆ తర్వాత ఏం పని జరగలేదు. ఈరోజు ఆ బరియల్ గ్రౌండ్ కి లెవెలింగ్ కి అక్కడ నీటి వసతికి అక్కడ అప్రోచ్ రోడ్కి ₹50,00,000 మంజూరు చేయడం జరిగింది. మరి హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో ఎన్ని లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు ఉన్నాయో అన్నిటినీ అదేవిధంగా హుజూర్ నగర్ రాజకీయంలో కూడా మీదే కీలక పాత్ర. మరి మీ అందరి ఎఫర్ట్స్ సహాయానికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ కోర్టు అప్గ్రేడ్ కావడానికి ఈ మధ్యనే రామరెడ్డి గారు కొంత స్థలం అడిగిండు. నేను ఈరోజు ఉదయమే కలెక్టర్ గారు చెప్పిన మరి కొంత క్షుణ్ణంగా పరిశీలించి ఇమీడియట్ గా కొంత ల్యాండ్ ఇప్పుడు కావాల్సిన విధంగా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నానని చెప్పి మనం చేస్తుంది. అదేవిధంగా మరి హుజూర్ నగర్ కోలార్ ప్రాంతాల నుంచి హైకోర్టులో రాష్ట్రంలో మరి జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ లో కూడా కొంత నా ప్రమేయంతో కొంతమంది నియమించబడాలని ముందు కూడా మరి కొంతమంది మెరిటోరియస్ క్యాండిడేట్స్ ని నేను డెఫినెట్ గా ట్రై చేస్తాను. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కేబినెట్ మంత్రిగా, మరి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, మరి అనేక పదవుల్లో జ్యుడిషియరీతో నాకు అత్యంత సన్నిహిత సంబంధం ఉంది. లీగల్ ప్రొఫెషన్ లో ఉన్నవాడు మరి న్యాయమూర్తులైన